టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఏం చేయబోతున్నారు? ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే తేల్చేస్తారా? లేక ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు ఉన్నాయా? న్యాయపరమైన అంశాలపై చర్చిస్తున్నారా? ఫిరాయింపులపై ఫైనల్ నిర్ణయానికి స్పీకర్ వచ్చేశారా అన్నది ఏపీలో ఉత్కంఠ రేపుతోంది. అయితే వరుసగా విచారణకు హాజరు కాకపోవడంతో రెబల్స్ పై సీరియస్ అయ్యారు స్పీకర్. టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల అనర్హతపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ల ఫైనల్ నోటీసులకు కూడా సభ్యులు డుమ్మా కొట్టారు. అయితే వరుసగా ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాకపోవడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. అనర్హత పిటిషన్లపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోనున్నారు స్పీకర్. ఇప్పటికీ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన ఆయన న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. అనంతరం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ స్పీకర్ను ఆశ్రయించింది. దీనిపై విచారణకు రావాలని నోటీసులు పంపినా రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. చీఫ్ విప్ ప్రసాద్ రాజు తమకు వ్యతిరేకంగా సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవని సమాధానమిచ్చారు. ప్రసాద్ రాజు సమర్పించిన వీడియోలు ఒరిజినల్ అని, ఆయా సంస్థల నుంచి సర్టిఫై కాపీలను తెప్పించాలని స్పీకర్కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఆరోపించారు. ఏవో కారణాలు చెబుతూ విచారణకు హాజరు కావడం లేదని చెబుతున్నారు. మరోసారి రెబల్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వొద్దు, వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆయన కోరారు. అటు టీడీపీకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు సైతం స్పీకర్ ముందు విచారణకు హాజరు కాలేదు. విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలగిరి, కరణం బలరాం కోరారు. ఇక వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసు ఇచ్చే అవకాశముంది. అయితే తాము విచారణకు హాజరు కాలేమని వైసీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు బదులు పంపినట్లు తెలుస్తోంది. నోటీసుల ప్రకారం ఇవాళ మధ్యాహ్నం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ జరగాల్సి ఉంది. ఆ తర్వాత వైసీపీ నుంచి ఫిరాయింపుల విచారణ ఉంది. అయితే ఎవరూ విచారణకు రాలేదు. ఇలాంటి టైంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వివరణ తీసుకున్న తర్వాతే వాళ్లపై నమోదైన అనర్హత పిటిషన్పై ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్, మండలి చైర్మన్లు ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తూ నోటీసులు పంపిస్తూ వచ్చారు. అయితే వీళ్లలో కొందరు అరకొరగా విచారణకు హాజరయ్యారు. 3 సార్లు నోటీసులు ఇస్తే రకరకాల కారణాలతో వాళ్లు విచారణకు గైరాజరవుతూ వస్తున్నారు. సాంకేతిక, వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు నలుగురు. అయితే అనర్హత పిటిషన్లు వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, మెరిగ మురళీధర్ సమక్షంలోనే విచారణ జరిపేందుకు నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ ఇదివరకే నోటీసుల్లో స్పీకర్, చైర్మన్లు స్పష్టం చేశారు. దీంతో రాలేమంటూ లేఖ పంపిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం ఉండనుంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.